రాజస్థాన్ కోటాలోని శిక్షానగర్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. జేఈఈ నీట్ కోచింగ్ కర్మాగారంగా పేరుగాంచిన కోటా సూసైడ్ల అడ్డాగా మారింది. ఇటీవలే మధ్యప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తాజా ఘటనతో ఈ ఏడాది కోటాలో సూసైడ్ల సంఖ్య 11కు చేరింది. గత 3 ఏళ్లుగా ఇక్కడ విద్యార్థుల బలవన్మరణాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రత్యేక కథనం. రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన బగేషా తివారీ అనే 18 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. నీట్ కోచింగ్ కోసం బగేషా ప్రస్తుతం తన తల్లి సోదరితో కలిసి జవహర్ నగర్ ప్రాంతంలో ఉంటోంది. తాజాగా నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత తాను ఉంటున్న భవనం పైనుంచి దూకి చనిపోయింది. తాజా ఘటనతో ఈ ఏడాది కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 11కు చేరింది. జేఈఈ నీట్ కోచింగ్ లో ఒకప్పుడు టాపర్స్, ర్యాంకర్స్ ని సృష్టించిన కోట ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తలకెక్కుతోంది. గత ఏడాది 29కి పైగా మంది విద్యార్థులు మరణించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని కోటా కోచింగ్ సెంటర్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో అధికారులు సైతం విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్, మెడికల్ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే కర్మాగారంగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ఆత్మహత్యల మరణ మృదంగం ఆగకుండా మోగుతోంది. 2022లో ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉజ్వలంగా ఎదగాల్సిన భావి పౌరులు పరీక్షల అతి ఒత్తిడితో ఆయువు తీసుకుంటున్న విషాదం మరోసారి అందరినీ ఆత్మ పరిశీలనకు పురిగొల్పుతోంది. కోటాలో ఆత్మహత్యలు ఇవాళ కొత్త కావు. కోచింగులతో పాటు ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థుల బలవన్మరణాలకు ఈ పట్నం కొన్నేళ్లుగా పేరుపడింది. అక్కడ అన్ని వారాంతపు సెలవైనా లేకుండా రోజుకు 14 నుంచి 18 గంటల పాటు పిండి రుబ్బినట్లు పాఠాలు రుబ్బించే విద్యార్థి కర్మాగారాలే. వాటిలో పిల్లలు అనుభవించే మానసిక చిత్రవద వర్ణనాతీతం. కఠినమైన పాఠ్య ప్రణాళికలను పూర్తి చేయాలనే ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, నిరంతరం అంచనా పరీక్షలు, ఎక్కడలేని పోటీ, వైఫల్య భయం, వీటన్నిటికీ తోడు తల్లిదండ్రులకు ఇంటికి దూరంగా ఒంటరి జీవితం, ఇవన్నీ పసి మనుషుల్ని ప్రాణాలు తీసుకునేంతగా ప్రేరేపిస్తున్నాయి. పిల్లలపై మానసిక ఒత్తిడి, విద్యా విధానంలోని లోపాల గురించి దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కోటా మాత్రం అవేవీ పట్టకుండా ఏటేటా ఫలితాలు అందిస్తూనే ఉంది. వెరసి ఇవాల్టికి ఈ కోచింగ్ కర్మాగారానికి తమ పిల్లలతో తల్లిదండ్రులు పోటెత్తుతున్నారు. ఏటా 2.5 లక్షల మంది విద్యార్థులు కోటాలో చదువుకుంటున్నారు. అగ్రశ్రేణి టీచర్కు సంవత్సరానికి ₹1 కోటి జీతమిచ్చే అక్కడ కోచింగ్ బిజినెస్ దాదాపు 5,000 కోట్ల రూపాయలపైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సమాజంలో యువతరం ఆకాంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలేమో అంతకంతకు తగ్గుతున్నాయి. అదే ఇవాళ పెను ప్రజారోగ్య సమస్యగా తయారైంది. కోటాలోని పరిణామాలు అందుకు ప్రతీక. వికాసాన్ని కల్పించాల్సిన విద్యను వ్యాపారంగా మార్చడంతో తలెత్తిన సంక్షోభానికి పరాకాష్ట. ర్యాంకులే ధ్యేయంగా కొందరు ప్రైవేట్ విద్యా వ్యాపారులు సృష్టించిన ఈ తరహా సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో మనం చూసినదే. దీనికి ఏ ఒక్కరో కాదు, సమాజంలో అందరూ బాధ్యులమే. సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉంది మొర్రో అంటున్న శాస్త్ర సాంకేతిక విద్య వైపు పిల్లల్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నెడుతున్నారు. తాము కాలేకపోయిన ఇంజనీరో, డాక్టరో తమ పిల్లలు కావాలనుకుంటూ తోటి వారితో పోలికలు పెడుతూ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు. కోటాలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు 4.5% పెరిగాయి.
ఈ జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు ముందున్నాయి. గత 5 ఏళ్లుగా ఇవి పెరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. కోటాలో ఎక్కువ మంది విద్యార్థులు డిప్రెషన్తో బాధపడుతున్నారని 2018లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నివేదిక వెల్లడించింది. తాజా సర్వే ప్రకారం అక్కడ ప్రతి 10 మందిలో 4 మానసిక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న వారే. కోచింగ్ సంస్థల్ని నియంత్రిస్తూ గత రాజస్థాన్ రాష్ట్ర సర్కార్ ఓ బిల్లును ప్రతిపాదించినా ఇంకా అమలులోకి రాలేదు. వారానికో రోజు ఒక పూట చదువు, మరో పూట వినోదం అనే పద్ధతి పాటించాలని, పక్షానికొకసారి పిల్లల మానసిక ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని గత రాజస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. కానీ అది అమలులోకి రాలేదు. గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల బదులు గోడలకు బిగించే ఫ్యాన్లు పెట్టాలని 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధికారులు చెప్పారు. ఈసారేమో స్ప్రింగులు, సెన్సార్తో కూడిన సీలింగ్ ఫ్యాన్లు పెడితే ఆత్మహత్య యత్నం చేసినా సరే ఉరి బిగిసుకోదంటూ స్థానిక పాలనా యంత్రాంగం వింత ఆలోచన చేసింది. మెడపై నుంచి కిందకు దూకకుండా వలలు, జాలీలు కట్టడం లాంటి తెలివితేటలు హాస్టళ్లు చూపుతున్నాయి. ఇవేవి సమస్యకు శాశ్వత పరిష్కారం కావు. పైగా తమపై నిత్యం నిఘా ఉందంటూ పిల్లల మనసుపై అదనపు ఒత్తిడి. నిజానికి సామాజిక, ఆర్థిక వాస్తవాలను తగ్గట్లు పిల్లల్ని సిద్ధం చేస్తూ అండగా నిలిచే విద్యా వ్యవస్థలు అవసరం. అసలు సమస్యను వదిలేసి తాత్కాలిక ఉపశమనాల్ని ఆశ్రయిస్తే ఉపయోగం లేదు. పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయని, నలుగురిలో తలెత్తుకోలేమని, ఇంట్లో బాధపడతారని, ఆయువు తీసుకోవాలనుకోవడం పిల్లల్లో తల్లిదండ్రులు నూరిపోస్తున్న తప్పుడు విలువలకు తార్కాణం. పిల్లలు అన్నిటా అద్భుతంగా రాణించాలనే కోరిక నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ అగ్రశ్రేణి ప్రవేశ పరీక్షల విధానంపై కేంద్రం సమగ్ర దృష్టి సారించాలి. ఇరికిరుకు గదుల్లో పిల్లల్ని కుక్కి, కోళ్ల ఫారంలలో కోడి పిల్లల్లాగా పిల్లల్ని చదివించడం, పెంచడం ఏ సమాజానికి ఆరోగ్యం కాదు. అందుకే ఇవి ఆత్మహత్యలు కాదు, సమాజం సామూహికంగా చేస్తున్న హత్యలు. ఈ జాతీయ సంక్షోభంపై ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవకుంటే ఆ పసి హృదయాల ఉసురు తగులుతుందని మానవతావాదులు హెచ్చరిస్తున్నారు.